డోర్‌వేకి స్వాగతం. ఎ మాన్యువల్ టు సెల్ఫ్. ప్రెజెంట్ మనం ఇన్‌కార్నేషన్, సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ కాన్సెప్ట్ గురించి స్టడీ చేస్తున్నాం. అక్యుములేటెడ్ ప్లెథోరా ఆఫ్ థాట్ ప్యాటర్న్స్. సో, రిజల్టెంట్ ఇంటెన్స్ లాగా థాట్ ప్యాటర్న్స్ కూడా ఉంటాయని అనుకున్నాం కదా! రిలీజ్ అయిన ఎసెన్స్‌లో అక్యుములేటెడ్ ఉన్నాయే ఈ థాట్ ప్యాటర్న్స్ అని ప్లెథోరా అంటారు. ప్లెథోరా అనే పదం వాడుతూ ఉంటారు. ఇది కూడా జర్మన్ పదం. కీప్ ఆన్ రివాల్వింగ్ ఒక పర్టిక్యులర్ రేట్. ఇవి కూడా రివాల్వ్ అవుతుంటాయి పర్టిక్యులర్ రేట్. అండ్ అది అప్రాక్సిమేట్‌గా ఏ రేట్ ఉంటుంది అంటే అది రేట్ ఆఫ్ వైబ్రేషన్ ఆఫ్ అక్యుములేటెడ్ రిజల్టెంట్ ఇంటెన్సిటీ. రిజల్టెంట్ ఇంటెన్సిటీ జనరల్‌గా ఎంత వైబ్రేషన్‌తో వైబ్రేట్ అవుతుందో ఇంచుమించు అదే వైబ్రేషన్‌తో అప్రాక్సిమేట్‌గా ఈ థాట్ ప్యాటర్న్స్ కూడా రివాల్వ్ అవుతుంటాయి. ఈ 2 జర్నీ టుగెదర్ అన్నమాట యాక్చువల్‌గా. వన్స్ ఔట్‌సైడ్ ద బాడీ, బాడీ లేదు వీటికి. కాబట్టి దే ఆర్ ఫ్రీ ఫ్రమ్ రిస్ట్రిక్టింగ్ ఇన్‌ఫ్లుయెన్సెస్ ఆఫ్ సైకో స్పిరిచువల్ కొహెషన్ అండ్ అడ్హెషన్. సో, యాస్ లాంగ్ యాస్ ఈ రిజల్టెంట్ ఇంటెన్సిటీ అండ్ థాట్ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో థాట్ ప్యాటర్న్స్ ఇవి ఫిజికల్ బాడీలో బౌండ్ అయి ఉన్నప్పుడు దే ఆర్ ఇన్ బాండేజ్. వన్స్ బాడీ నుండి రిలీజ్ అయ్యాయో ఫ్రీ అయ్యాయి. దేని నుండి ఫ్రీ అయ్యాయి? సైకో స్పిరిచువల్ కొహెషన్స్, అడ్హెషన్స్. కొహెషన్స్, అడ్హెషన్స్ అంటే ఏంటంటే కొహెసివ్ ఫోర్స్ అంటే సిమిలర్ కైండ్ లైక్ వాటి మధ్య ఉండే అట్రాక్షన్ ఫోర్స్ అన్నమాట. అడ్హెషన్ అంటే అడ్హెసివ్ ఫోర్స్ అంటే 2 డిఫరెంట్ వాట్ల మధ్య ఉండే అట్రాక్షన్ ఫోర్స్ అన్నమాట. సో, ఈ కొహెషన్ ఫోర్సెస్, ఎక్షన్ ఫోర్స్ దేనికి సంబంధించినవి? సైకో స్పిరిచువల్. సో, బై దేర్ నేచరు వచ్చేవి స్పిరిచువల్ ఫోర్సెస్ అనొచ్చు. ఆ స్పిరిచువల్ ఫోర్సెస్ యాక్చువల్‌గా చెప్పాలంటే ఏమేమి వస్తాయంటే ఇవి వస్తాయన్నమాట. సత్వ, రజో, తమో గుణాలు ఇవి అవి వాటి యొక్క ప్రపోర్షన్ అన్నమాట. ఈ సైకో అనేదేంటంటే నువ్వు బిలీఫ్ సిస్టమ్ బట్టి థాట్ ప్యాటర్న్స్‌ని ఫిక్స్ చేసుకున్నావు కదా లోపల. నీ బిలీఫ్ సిస్టమ్ మీద ఆధారపడేది సైకో. సైకో కొహెషన్స్, అడ్హెషన్స్ ఉంటాయి అక్కడ కూడా. సో, వీటి వీటి యొక్క రిస్ట్రిక్షన్, ఇన్‌ఫ్లూయెన్స్ నుండి ఫ్రీ అయిపోతాయి. వన్స్ ఫ్రీ అయింది కాబట్టి దే సో టు సే స్ప్రెడ్ ఔట్ ఎ లిటిల్. సో, ఎప్పుడైతే ఇన్‌ఫ్లూయెన్స్, అడ్హెసివ్, కొహెసివ్ ఫోర్సెస్, స్పిరిచువల్, సైకో ఫోర్సెస్ లేవో వాటి మీద రిస్ట్రిక్ట్ చేస్తూ కొంచెం స్ప్రెడ్ అవుతాయి. ఈ స్థితిలో దీన్ని మనం డిజైర్ బాడీ ఆఫ్ ఇండివిడ్యువల్ అని చెప్తుంటారు. ఈ స్థితిలో మనం డిజైర్ బాడీ అని చెప్తుంటారు. ఇంకా రఫ్‌గా దీన్నే రిఫర్ చేస్తుంటారు దెయ్యం అని. మీరు వెంటనే దెయ్యం అన్నాను గదా! అని చెప్పగానే దెయ్యాలున్నాయి. ఆ సినిమా కథల్లో అన్నీ గుర్తు తెచ్చుకోవచ్చు. ఆ! చందమామలో చదివిన, బాలమిత్రలో చదివిన కథలు, విన్న కథలు, కథలు అలా జరిగిందిట్ట, దెయ్యం వచ్చిందిట్ట, దెయ్యం పట్టుకుందిట్ట, లేదా సినిమాలో చూపించే దెయ్యం సాహసాలు, సినిమాలో చూపించే దెయ్యాలు పెట్టే బాధలు, ఇవన్నీ మైండ్‌లో ఉన్నాయి. అవి జస్ట్ తెలియకుండా ఒక బిలీఫ్ సిస్టమ్‌ని క్రియేట్ చేసుంటాయి. అందుకని మీకు తెలిసినంత సత్యం సత్యం అని దాన్నేమి చేసుకోవడానికి వాడొద్దు. చెప్పాను గదా! ఒక ప్యాట్రన్ అంటే నెబ్యులస్ స్టేజ్‌లోనే మనం నాలెడ్జ్‌ని తెలుసుకుంటున్నాం. క్లారిటీ ఇంకా లేదు. క్లారిటీ ఎప్పుడొస్తుంది? నువ్వు కొన్ని సాధనలు ప్రాక్టీస్ చేసినప్పుడు, నీ పర్సెప్షన్ పెంచుకున్నప్పుడు, నీ బ్యాలెన్స్ మైండ్, బాడీ అండ్ ఎనర్జీస్ బ్యాలెన్స్ స్టేట్‌కెళ్ళినప్పుడు. అప్పటిదాకా జస్ట్ యూ నో. ఐ నో సంథింగ్. స్టిల్ ఐ హావ్ టు నో మచ్ అనే కండిషన్ మర్చిపోవద్దు. అందుకని ఇది అస్తమానం గుర్తు చేస్తున్నా. సో, దీన్ని డిజైర్డ్ బాడీ అంటారన్నమాట. డిజైర్డ్ బాడీకిను మామూలు దీనికి తేడా ఏమిటాయంటే డిజైర్డ్ బాడీలో ఈ థాట్ ప్యాటర్న్స్ ఏవున్నాయో అవి ఆల్‌మోస్ట్ ఆల్ రిజల్టెంట్ ఇంటెన్సిటీ ఎంతుందో అదే ఇంటెన్సిటీతో రొటేట్ అవుతూ ఉంటాయి. వాటి మీద రిస్ట్రిక్షన్ ఫోర్సెస్, సైకో, స్పిరిచువల్, కొహెషన్, అడిషన్ రిస్ట్రిక్టివ్ ఫోర్సెస్ లేవు కాబట్టి కొంచెం స్ప్రెడ్ అపార్ట్ అవుతాయి. అందుకని దాన్ని డిజైర్ బాడీ అంటున్నారు ఆఫ్ ఇండివిడ్యువల్. ఇది వెరీ సటిల్ థింగ్. దీనికి ఇన్‌స్ట్రుమెంట్స్ లేవు కాబట్టి శరీరము, మనసు లేదు కాబట్టి ఇట్ కెనాట్ డూ ఎనీథింగ్. ఓకే. రైట్. థాట్ ప్యాటర్న్స్ కెన్ ఫంక్షన్ మాలిక్యులర్ అండ్ సెల్యులర్ లెవెల్. ఈ థాట్ ప్యాటర్న్స్ యాక్చువల్‌గా ఫంక్షన్ చేయాలంటే దానికొక ఇన్‌స్ట్రుమెంట్ కావాలి. ఏం ఇన్‌స్ట్రుమెంట్ కావాలి? అది అట్‌లీస్ట్ అస్ట్రల్ బాడీ గాని, లేదా క్యాజువల్ బాడీ గాని కావాలి. అది ఫిజికల్ బాడీ గాని కావాలి. నాట్ క్యాజువల్ బాడీ, ఫిజికల్ బాడీ కావాలి. అది అస్ట్రల్ బాడీ
ఉంటే థాట్ ప్యాటర్న్స్ మాలిక్యులర్ లెవెల్‌లో ఫంక్షన్ చేయగలవు. అదే ఫిజికల్ బాడీ అవైలబుల్‌గా ఉంటే దానికి మామూలు బిహేవియర్ రూపంలో ఫంక్షన్ చేయగలవు. అయితే మనం మెలుకుతున్నప్పుడు జరిగే ఫిజికల్ బిహేవియరు, కలలో జరిగే ఎక్స్‌పీరియన్స్ తేడా అన్నమాట. అక్కడ యాస్ట్రల్ బాడీ అవైలబుల్ ఉంది కాబట్టి మాలిక్యులర్ లెవెల్‌లోనే ఫంక్షన్ జరుగుతుంది. రిజల్ట్ ఇంటెన్సిటీ ఈజ్ ఏ స్పెక్ ఆఫ్ నో సిగ్నిఫికెన్స్. రిజల్ట్ ఇంటెన్సిటీ ఎంతుందనేది పెద్ద సిగ్నిఫికెన్స్ కాదు. అది ఫ్రాక్షన్ ఆఫ్ జెన్యూనిటీ ఉండుంటుంది. అట్‌లీస్ట్ 4 జెన్యూనిట్లు దాటితే అది గూడా విత్ ప్లస్ అయ్యుండి, విత్ ప్రాపర్ రేషియోలో ఉన్నదైతేనే ఏదో సిగ్నిఫికెన్స్ అంటూ ఉంది. అది రీచ్ అయ్యేదాకా మటుకు ఎవల్యూషన్‌కి ఈ సైకిల్ అండ్ రీబర్త్ అనేది ఒక స్పైరల్ రూపంలో కంటిన్యూ అవ్వాల్సిందే. విత్ వెరీ మినిమమ్ చేంజెస్. ఆల్‌మోస్ట్ ఆల్ సిమిలర్ ఎక్స్‌పీరియన్సెసే పొందుతుంటామట. సో, resultant intensity is a speck of no significance unless a certain minimum of power has been gained. ఒక మినిమమ్ ఆఫ్ పవర్ గెయిన్ చేసేదాకా అది పొజిషన్ అది. వన్స్ మినిమమ్ ఈస్ గెయిన్డ్ ఇట్ గెయిన్స్ మొమెంటమ్, జియోమెట్రిక్ రేషియో రాపిడ్లీ. ఒక్కసారి దాన్ని మినిమమ్ మటుకు అంటే 4 10 యూనిట్స్ క్రాస్ అయింది అంటే ప్లస్ రిజల్టెంట్ ఇంటెన్సిటీతో అండ్ ప్రాపర్ రేషియోతో దెన్ దాని మొమెంటమ్ ఉందే అది జియోమెట్రికల్ రేషియోలో ఉంటుంది. రాపిడ్‌గా ఉంటుంది. దిస్ ఎన్లార్జ్‌మెంట్ ఈస్ కాల్డ్ విజ్డమ్ బాడీ. ఈ ఇలా అవుతున్నప్పుడు దాన్ని విజ్డమ్ బాడీ అంటారు. సమ్ మే రిఫర్ దీన్నే కొన్ని పుస్తకాల్లో మెంటల్ బాడీగా రిఫర్ చేస్తున్నారు. అది 100% నియర్ టు ద ట్రూత్ కాదు. మెంటల్ బాడీ అనేది ఎలక్ట్రానిక్ బాడీ అదే క్యాజువల్ బాడీకి రిలేటెడ్ టర్మ్ అది. తర్వాత వస్తుంది చూద్దాం. సో, ఇప్పుడు డిజైర్ బాడీకి, విజ్డమ్ బాడీకి తేడా తెలిస్తే చాలు ప్రస్తుతానికి. థాట్ ప్యాటర్న్స్ సైకో, స్పిరిచ్యువల్ కోయిన్సైడివ్ ఫోర్సెస్ లేవు కాబట్టి, అక్కడ ఇన్‌స్ట్రుమెంట్ అవైలబుల్ లేదు కాబట్టి, శరీరం, మైండ్ అవైలబుల్ లేదు కాబట్టి, కొంచెం స్ప్రెడ్ అవుతాయి. స్ప్రెడ్ అయిపోయిందని డిజైర్ బాడీ అంటారు. సపోజు రిజల్టెంట్ ఇంటెన్సిటీ గనక మినిమమ్ 4 జెన్ యూనిట్స్ గనక గెయిన్ అయ్యుంటే, ప్లస్ అయ్యుంటే, నెక్స్ట్ అది రిక్వైర్డ్ రేషియోలో ఉన్నట్టయితే, అప్పుడు ఆ ఎన్లార్జ్‌మెంట్‌కి గురవుతుంది. ఎందుకంటే అక్కడ నుండి దాని మొమెంటమ్ జియోమెట్రిక్ రేషియోలో ఉంటుంది. ఇక్కడ విజ్డమ్ బాడీ అంటారు. విజ్డమ్ బాడీ. యక్షులు, కిన్నరులు, గంధర్వులు రిఫర్ ఉంటుంది. యాక్చువల్‌గా ఆ రిఫరెన్స్‌కి రిలేటెడ్ మాట ఇది. ఇట్ కెన్ ఫంక్షన్ ఆన్ ఎలక్ట్రానిక్ ప్లేన్. ఈ విజిల్ బాడీ ఉందే క్యాజువల్ ఎలక్ట్రానిక్ ప్లేన్‌లో ఫంక్షన్ చేయగలదు. అంటే క్యాజువల్ బాడీ రిలేటెడ్ థింగ్ అన్నమాట ఇది. అందుకనే పొరపాటున దీన్ని మెంటల్ బాడీ అంటుంటారు. ఎందుకంటే క్యాజువల్ బాడీ ప్లస్ సెల్ఫ్‌ని కలిపే ఓన్లీ మెంటల్ బాడీ అనే పదం వాడాలి. బట్ సంథింగ్ ఈస్ డిఫరెంట్ హియర్. సో, మైనస్ రిజల్టెంట్ ఇంటెన్సిటీ కెనాట్ గెట్ మొమెంటమ్. రిజల్టెంట్ ఇంటెన్సిటీలో మైనస్ కనుక్కుంటే మటుకు మొమెంటమ్ ఉండదు. బట్ కెన్ వర్క్ ఆన్ మాలిక్యులర్ ప్లేన్. మాలిక్యులర్ ప్లేన్‌లో మటుకు వర్క్ చేయగలదది. ఆస్ట్రల్ ప్లేన్‌లో వర్క్ చేయగలదు. మాలిక్యులర్ ప్లేన్‌లో కూడా వర్క్ చేయగలదు. సో, దేర్‌ఫోర్ ఆ! ఈ థాట్ ప్యాటర్న్స్‌తో పనిచేస్తుంటుందన్నమాట అది. జనరల్‌గా ఈ పురాణాల్లో కనబడే రావణాసుడి క్యారెక్టరు, హిరణ్యకశిపుడి క్యారెక్టరు ఇలాంటివన్నిటిని ఈ స్టేట్‌ని రిఫర్ చేస్తుంటాయన్నమాట. అంటే అక్కడ రేషియో ఉంది. జెన్ యూనిట్స్ కూడా రిజల్టెంట్ టెస్ట్ కూడా రిక్వైర్ ఉంది. బట్ కానీ నెగెటివ్ ఉంది. ఇక్కడ ఇంక మొమెంటం మటుకు ఉండదు. బట్ మాలిక్యులర్ ప్లేన్‌లో వారు వర్క్ చేయగలరు. సో, దే విల్ దే దే దేర్ స్టోరీలో వాళ్ళు సక్సెస్‌ఫుల్‌గా కనబడతారు మనకి. ఒక రకంగా చెప్పాలంటే. దేర్‌ఫోర్ డిస్టెన్స్ ఆఫ్ ద ప్లానెట్ ఫ్రమ్ ఎర్త్ ఏది డిసైడ్ చేస్తున్నాయి ఇక్కడ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి? ఏ ఫ్యాక్టర్స్ డిసైడ్ చేస్తున్నాయి ఇక్కడ? అంటే టోటల్ ప్రాసెస్‌ని, స్పీడ్ ఆఫ్ రొటేషన్ ఆన్ ఓన్ యాక్సిస్ ఆఫ్ స్టార్ ఆర్ ఏ ప్లానెట్ అలాగే స్పీడ్ ఆఫ్ రివల్యూషను అది ఆహ్, సన్ చుట్టూ, స్టార్ చుట్టూ ఏదో ఒక స్టార్ చుట్టూ, సన్ చుట్టూ మన సోలార్ ఫ్యామిలీ అయితే సన్ చుట్టూ తిరిగేందుకు స్పీడు, అలాగే దాని రొటేషను.
ఫోన్ యాక్సెస్‌ని, దాని మాస్ అండ్ దాని యొక్క రిజల్టెంట్ ఇంటెన్సిటీ. ఇవి డిసైడ్ చేస్తాయన్నమాట. అంటే ఈ రిజల్టెంట్ థాట్ ప్యాటర్న్స్ లేదా రిజల్టెంట్ ఇంటెన్సిటీ ఎక్కడ డిస్ట్రిబ్యూట్ అవుతాయి, ఎక్కడికి రీచ్ అవుతాయి, ఎక్కడి నుండి మళ్ళా బ్యాక్‌కి రిసిపియంట్ కిందను, స్టోర్ కింద పనిచేస్తాయి అనేది ఒక్కొక్క ప్లానెట్ లేదా స్టార్ యొక్క ఈ ఫ్యాక్టర్స్ పనిచేస్తుంటాయి. ఎర్త్ నుండి అది ఎంత దూరంలో ఉంది, దాని యొక్క రొటేషన్ స్పీడ్ ఏమిటి, దాని యొక్క రివల్యూషన్ స్పీడ్ ఏమిటి, దాని మాస్ ఏమిటి, దాని రిజల్టెంట్ ఇంటెన్సిటీ ఏమిటి. సో, ఈ రిలేషన్‌ని ఒక ప్యాటర్న్ కింద అబ్జర్వ్ చేసి, ఆ ప్యాటర్న్ నుండి కొన్ని లాస్ ఫార్మ్ చేసుకొని, ఆ లాస్‌తో ఒక థియరీ ఫ్రేమ్‌వర్క్ ఫార్మ్ చేసుకొని, ఆ థియరీని ప్రిడిక్ట్ చేయటానికి వాడితే దాన్ని మనం అస్ట్రాలజీ అంటాం. రైట్. రేపు మళ్ళా కంటిన్యూ అవుదాం.